ఇప్పుడైతే మా విలేజ్ టూర్ అయితే చూపిస్తాం. సో బ్యాక్ సైడ్ అయితే పప్పు వాళ్ళు అయితే అక్కడ గ్రీన్ కలర్ కట్టింది. సో మా హోమ్ అయితే ఇట్లోకి వెళ్ళి సందు ఉంటుంది. పెంకటిల్లు అయితే మాది. సో మా హోమ్ టూర్ కావాలంటే ఇప్పుడు చూడొచ్చు. మీరు ఇవ్వరు దాకా వర్షం అయితే పడ్డది. మీకు ఒక వీడియో వస్తుంది, దాన్ని అయితే మీరు చూడొచ్చు. పప్పు కెమెరామ్యాన్ పో. సో మా ఊర్లో వచ్చేసి ఒక పెద్ద చెట్టు ఉంటుంది అన్నమాట. ఈ ఊర్లోనే ఆ పెద్ద చెట్టు లేదన్నమాట. పెద్ద చెట్టు వచ్చేసి ఇదే మాది చూపెట్టు. ఇట్లా మంచి ఇట్లనేది అంత ఎత్తు అయితే ఉంటుంది అన్నమాట పెద్ద చెట్టు. మీకైతే ఇప్పుడు 360 degrees అయితే మీకు రొటేట్ చేసి అయితే చూపిస్తా అండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇదైతే మా పెద్ద చెట్టు. సో చూడొచ్చు ఇక్కడనేది ఇంత పెద్ద చెట్టు అయితే ఉండదు అన్నమాట. సో దీంట్లో ఎల్లమ్మ దేవుడు అయితే ఉంటాడట. సో అక్కడికైతే వెళ్దాం. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఎల్లమ్మ దేవుడు గుడి అన్నమాట అది. అప్పట్లో ఇక్కడ పాము ఉండేదట, పెద్ద పాము అట, నాగం పాము. దగ్గర ఇప్పుడు తారు ఇంత ఉండేదట దగ్గర. సో ఇదే అన్నమాట ఎల్లమ్మ తల్లి. అక్కడ మొత్తం కుంకుమలు అంతా పెట్టారన్నమాట. సో నెక్స్ట్ కెమెరామెన్ పో మమ్మల్ని తీపు. సో ఇప్పుడైతే మేము అయితే మా విలేజ్ అయితే ఏమవుతున్నామని చెప్పినాం కదా. సో మీకు లక్కీ వాళ్ళు వచ్చేసి అదే చూపెట్టి రావాలి. లక్కీ వాళ్ళ ఇల్లు. సో వచ్చేసి మా ఛానల్ ఇంత వాళ్ళకి ఎప్పుడు కనబడాడు వాడు. సో వాళ్ళ ఇల్లు అంటే వాని పేరు ఏం పేరు వాడు మా ఛానల్లో ఉన్నాడు. కాకపోతే వాడు వాడిని షార్ట్ ఫిలిమ్స్ కోసం వాడతాం. ఒక షార్ట్ ఫిలిం నిషేధం ఉన్నది, వాడిని దాన్ని వాడతాం, మీరు చూడొచ్చు. సో ఈ వీడియో వాడు బుడ్డోడు మా అడ్రైతే. వాడి సైకిల్ కూడా ఉన్నది. వాడి సైకిల్ వేసి చెప్దాం అనుకున్నాం కానీ వాడు బజ్జు ఉన్నాడు. వాడు లేచి ఉన్నాడు. వాడి బజ్జు ఉంటే వాడు సైకిల్ పట్టుకొస్తాం, వాడు వేస్తాడు మళ్ళా. లేకపోతే వాడు పోయి దీపోరా మొత్తం నా ముఖంలోనే పెడతాం. వాడు అమ్ముడు కూడా వాడాలి అడు దూరం. సో ఇక్కడ మీరు మా చెల్ల వాళ్ళ ఇది వచ్చేసి మా చెల్ల వాళ్ళ హాస్టల్ అన్నమాట. సో మా చెల్ల ఇక్కడనే హాస్టల్కి పోతుంది. సో మా చెల్ల వాళ్ళ స్కూల్ వచ్చేసి అటు రోడ్డుకి అయితే ఉంటుంది. సో వచ్చేసి మా చెల్ల వాళ్ళ హాస్టల్. సో ఇక్కడ వచ్చేసి వార్డెన్ ఉంది. సో ఇక్కడ వచ్చి వార్డెన్ ఉందట. సో ఇదే హాస్టల్ వచ్చేసి. సో ఇదే అద్వైత్ వాళ్ళ ఇల్లు. కెమెరా. సో ఫటాఫట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి అయితే చూపిస్తాం. సో అయితే ఎదురు చూస్తుంటారు. మేము క్రికెట్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అది. సో మా గ్రౌండ్ వచ్చేసి చెట్లను ఎట్లా ముంచినా మేము పిచ్చు కోసం మనం రెడీ చేసినాం. సో ఇక్కడ కొంచెం చెట్లు అయితే మనవడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు అయితే పిచ్చి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. మేమైతే చెట్లు వీక్కున్నాము అప్పట్లో, కానీ మళ్ళీ మొలిచినాయి. అక్కడ మంట వేసినాం, అందుకే అక్కడ చెట్లు అయితే మొలవలేదు ఇంతవరకు. మంట వేసినాం. సో అందుకే ఇక్కడ వచ్చేసి చెట్లు అయితే మొలవలేదు. పప్పిదా గడ్డి మందు కొడితే బాగుండేవాళ్ళు. గడ్డి మందు ఎవరైనా కొట్టేటోళ్ళు ఉంటే ఒకసారి ఎటున్నారమ్మ ఇటు రాలి. సో ఇక్కడ గడ్డి మందు అయితే కొట్టలేదు, మొత్తం చెప్తున్నది. ఉండొచ్చు అయితే ఈ చెట్లన్నా సాఫ్ చేసుకుంటాం. ఇంకా మేము ఇక్కడనే ఉంటాం. ఈ రోజులు అయితే హన్మకొండలో ఉండేది. సో రోజులు ఇప్పుడు ఇక్కడ ఎవరినైతే ఇక్కడనైతే ఇప్పుడు ఎవరైతే పట్టించుకోలేదు. అక్కడ కోచి దానికే మేము భయపడతాను. దారా పారా. ఇదైతే హాస్టల్ గోడ అన్నమాట. దీనిలో గ్రౌండ్ ఉంటుంది కానీ అలా పాము ఉంటుంది. ఇలా ఎంత పెద్ద నాగం పాము అంటే పెద్ద పాము ఉంటుంది. ఇప్పుడు తాడి చెట్టు కనిపిస్తుందా? ఆ తాడి చెట్టు అంతా మేము చలికాలంలో అవి రేగ్గాయల కోసం మళ్ళీ ఊపోయేది అటు వేయేది తెచ్చుకునేది. రేగ్గాయల చెట్టు దాని లోపల హాస్టల్ లోపలికి వస్తే అదే. సో మబ్బు ఘోరంగా హాస్టల్ షూట్ చేసినాం అన్నమాట. మేమైతే ఒక వీడియో అయితే షూట్ చేసినాం అన్నమాట. ఆ వీడియోలో మొత్తం వర్షం రాలవాన. సో అందుకే ఆ వీడియోని కొంచెం పాపి సౌండ్ డిస్టర్బ్ అవుతుందని మా దగ్గర ఈ కెమెరాని అయితే లేదు. ఈ రోజు అయితే వీడియో తీసి అయిపోయింది కదా మన అఖిల్. సో వాడు ఎటుపోయిన అనుకున్నారు. మన వేరే వాళ్ళ బ్యాక్ సైడ్
అట్లకైతే మేము ఇప్పుడు అయితే రాళ్ళ వర్షం అయితే పడుతుంది ఈ వాన కాబట్టి డిస్టర్బ్ అయితే అవుతుంది మాకు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ దారా సో ఇక్కడ చూడొచ్చు రాముడు. సో ఇక్కడ మాకైతే ఎంత డిస్టర్బ్ అవుతుందో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాన అయితే ఇంకా పడుతుందో వాళ్ళ ఉరుకుతాళ్ళు. సో ఇలా మేము అయినా కానీ గివ్ అప్ చేయకుండా ఈరోజు అయితే వీడియోని అయితే 2 వీడియోలు అయితే షూట్ చేయాలని అనుకుంటున్నాం. స్కూల్ వాళ్ళు హాస్టల్ వాళ్ళు అయితే మొత్తం తడుచుకుంటూ వెళ్తున్నారు. సో మీకు వాన చిరుకులు వచ్చేసి కనబడతలేవు కావచ్చు. సో ఆ చెట్ల చూడండి మీరు ఎట్లా సో వచ్చేసి మా పల్సర్ బండి కూడా ఇట్లనే ఉంటుంది అన్నమాట. సేమ్ మా పల్సర్ బండి కూడా ఇట్లనే ఉంటుంది. సో అది వచ్చి మా బాబు బండి లాగా ఉన్నది వెనకాలి, వచ్చేసి మా బండి లాగా ఉంది. ఇది అఖిల్ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. చూడండి అఖిల్ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. ఎవరైనా కొద్దిగా సాయం చేయండి ఫ్రెండ్స్. ఇది మా చెర్రి వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. ఇలా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్స్. అద్వైత ఆండ్రాయిడ్ ఏమో మా తమ్ముడు. ఇది భర్త వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. అయితే మా భర్త ఇక్కడ సైడ్ కనబడుతుంది చూడొచ్చు. ఇక్కడ వర్షం చిరుకులు ఇటు సైడ్ కనబడుతుంది, అటు సైడ్ కనబడతారు. గుండె పడతానైతే చూడొచ్చు. తుప్పి రత్తుంది. ఇక్కడ అయితే మనం సేఫ్ ఉంటాం. ఇక్కడ ఎండు కూడా ఉంది. గుండు పడుతున్నాడు మొన్న గుండు చేయించుకున్నాడు అన్నమాట. సో ఇటు పక్కకి వచ్చేసి కిరాకి ఇచ్చారు, ఇటు పక్కకి అయితే వాళ్ళు ఉంటారు. సో అన్న వాళ్ళు అయితే హన్మకొండలో అయితే ఉంటారు. సో వర్షం అయితే లైట్ గా తగ్గింది అన్నమాట. సో కెమెరా పట్టుకో, మనం ఇప్పుడు బయటికి పోవద్దు, కొంచెం అయితే ముచ్చట పెట్టుకో. అఖిల్ వాళ్ళు వచ్చేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు అయ్యో లోపలికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అబ్బి. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఒక స్టూడియో అయితే ఇక్కడ మేమైతే ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాం. సో అటువైపు అయితే కట్టెలు ఉన్నాయి కదా, సో అటువైపు మేమైతే డిస్టర్బ్ అయ్యాం. ఇక్కడనైతే మేమైతే స్టూడియో అయితే నిర్మించుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ యొక్క రూముల్నే ట్రై చేస్తాం మేము స్టూడియో చేసుకోవడానికి. వెదర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, మొత్తం చలి పెడతాను. కాకపోతే అయినా కానీ నో గివ్ అప్. మనది 100 మెంబర్స్ ఒక నెల రోజుల, మనది ఇంకొక 60 మెంబర్స్ 60 ఎంతరా మనది 41 సబ్స్క్రైబర్స్ కదా, 59 సబ్స్క్రైబర్స్ ఈ 1 మంత్లో కనుక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కంప్లీట్ అయితే అయిపోతే మేమైతే కేక్ కాదు ఒక ఇద్దరికైతే ఫుడ్ డొనేట్ అయితే చేస్తాం. 100 మెంబర్స్ కనుక అయిపోతే నిజం చేద్దాం. మేమైతే 50 మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ 50 మెంబర్స్ అయితే మేము పార్టీ చేసుకుంటాం అంతే. కాకపోతే 100 మెంబర్స్ అయితే ఈ నెల రోజులలో 100 మెంబర్స్ అయితే మాత్రం కన్ఫర్మ్ ఇద్దరికైతే ఫుడ్ అయితే డినర్ చేస్తా అంటే. మీరు 200K సబ్స్క్రైబర్స్ అయితే 100 చాలు మనకు. 100 జస్ట్ 100 అంతే. 100 అయితే 4 మెంబర్స్కి 100 వేసుకొని మేమందరం ఫుడ్ డొనేట్ చేస్తాం. ఇద్దరికే అంటారు 4 మెంబర్స్. ఇంకా కొన్ని పైసలు అయితే ఎక్కువ కొడతాడు. నేనైతే 50 ఇస్తాను. మా చెల్లె ఇద్దరికి 100 రూపీస్ అయితే. మా వీళ్ళు వచ్చేసి ఎంత ఇస్తారా ఇంకోటి 100 200 ఓకే. ఫుడ్ అంటే వాళ్ళకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అదో ఇదో చేసి మా దగ్గరనే ఇక్కడ ఒక దుకాణం ఉంటుంది. అటురా ఇటే నువ్వు చూపిస్తాను. మా కెమెరామ్యాన్ తీసుకుందాం చక్కగా లేడన్నమాట. సో వీడు వచ్చేసి ఇప్పుడు వీడియోలు ఉండాలి. అసలు వీడెందుకు నేనెందుకు తీసిస్తానంటే మా విలేజ్ అయితే వర్షం తగ్గినట్టు. ఇప్పుడైతే వర్షం పడుతుంది, వర్షం కొంచెమే పడుతుంది అన్నమాట. ఇప్పుడు అఖిల్ని చూపేస్తాం. మేము చాలా రోజుల నుంచి అఖిల్ వాడు వస్తాడు అన్నాడు కానీ సో గాలి చూడొచ్చు ఎంత వస్తుంది, ఎంత వస్తుందో. చెట్టు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెట్టే అవుతుంది ఫ్రెండ్స్. మా ఊర్లో పెద్ద ఉండే చెట్టే. సో మీకు చూసినట్టయితే ఈ పెద్ద చెట్లు అక్కడక్కడ మొత్తం ఊతున్నాయి. ఇక పప్పు కెమెరామ్యాన్ వాళ్ళ చెట్టుకు సో గాయస్ ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్ళాలనిపిస్తాం. ఇంతైనా కానీ మేము వర్షం వచ్చిన వాన వచ్చినప్పుడైతే మేమైతే సేమ్ ఇదే బండి. ఒకసారి నీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఇప్పుడు జరుగుతుంది. ఓన్లీ బైక్ హోమ్ టూర్ ఉంటుంది. ఇక్కడ వాడే ఉంటుంది.
అమ్ముల్ మేడమే ఇంకా లేట్ వస్తుంది, స్పీడ్ రావాలి కొద్దిగా. యూట్యూబరే, పెద్ద యూట్యూబర్. అఖిల్ అక్కడ స్నాక్స్ తింటాడు. అగో దొంగలు. సో మన ఛానల్ అవార్డు సో వాళ్ళ పేరు ఏం పేరు అంటే వాడు మన ఛానల్ ఉండకపోయినా కానీ వాడు మన దోస్తుడు. వాడు ఎవడో కాదు, మన టోనీ స్టార్. రోడ్డు ఉంటుంది, రోడ్డు మీద ఇచ్చేది ఏం లేదు. మీకు రోడ్డు టూర్ కూడా కావాలంటే కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అదేం పురుగు సార్ ఇప్పుడు చూడండి, పురుగు, విచిత్రమైన పురుగు చూపిస్తున్నాం మీకు మేము. విచిత్రంగా దాంతో ఎందుకు అది ఏమైతుంది కావచ్చు దాని మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు మన గాయ్స్. దీన్ని జాగ్రత్త మరి, చిన్న చూసుకోరు మరి. మొత్తం అది మీరు వెనక పోలి, కొద్దిగా వెనక పోలి, కొద్దిగా వెనక పోలి. స్టార్ట్ చిన్నారాలి. ఇప్పుడైతే సో అది అయితే ఇవ్వాలి. రేపు అంటే మేము సండే చూస్తాం వీడియోస్. సో రోజు సండే, డైలీ సండే అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. కుక్కను అదే మేము మీరు చూసినట్టయితే సలార్ సాంగ్ అని ఒక వీడియో తీసినాం, షార్ట్ వీడియో. అలా అఖిల్ ఉంటాడు, మొన్ననే అది నిన్ననే ఇచ్చినాం. అలా అఖిల్ ఉంటాడు చూడు. అఖిల్ గారి వీడియో కావాలంటే అది చూడిపోరు పోయి. సో దానికి కూడా లైక్ చేయరు. సో చూడొచ్చు మీరు. సో అవి ఇందులోకే పడ్డాడు. సో మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే జారుతుంది. ఇప్పుడు చూడండి మున్సిపాలిటీ వాళ్ళు అది చేసే నీళ్ళు అక్కడ మొత్తం ఇది మొత్తం ఇక్కడ రోడ్డు మీదకి అయితే వస్తుంది నీళ్ళు అంతగానో చూడండి. మున్సిపాలిటీ వారిని వీడియో చూస్తున్నట్టే ఎత్తున్నారా వాళ్ళు, రెస్పాట్ ఎంతే కాదు. ఇది చెప్పి వాళ్ళ ఇల్లు, వాళ్ళైతే ఊరికెళ్ళి ఇల్లు మొత్తం వాళ్ళు ఇద్దరు బర్త్డే. ఎంఎస్ ధోని చెప్పి హ్యాపీ బర్త్డే. ఎంఎస్ ధోనికి హ్యాపీ బర్త్డే. ఎందుకంటే ఎంఎస్ ధోనికి మేమందరం బిగ్ హెడ్ ఫ్యాన్స్. మా టీంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మా టీంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఒక వీళ్ళ అక్క తప్ప అందరం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే. వీళ్ళ అక్క తప్ప ధోని ఫ్యాన్ అందరం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే, పప్పు వాళ్ళ అక్క తప్ప. సో పప్పు వాళ్ళ అక్క ఏంటంటే ఆర్సీబీలో ఎంతమంది టీం, ఒక్క నిమిషం, ఆర్సీబీలో ఎంతమంది ఉంటారు అంటే 8 మెంబర్స్ ఉన్నది. 8 మెంబర్స్ అంటే ఆర్సీబీలో ఒక 5 పేర్లు చెప్పన్న, జస్ట్ ఒక 5 చెప్పన్న. 5 చెప్పామంటే విరాట్ కోహ్లీ ఒక్కదే తెలుసు అన్నది. సరే విరాట్ కోహ్లీ ఒక్కదే తెలుసు కదా, 2 పేర్లు చెప్పన్న. విరాట్ కోహ్లీ ఒక్కదే తెలుసు అన్నది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ వర్షం అందుకుంది ఫ్రెండ్స్. వర్షం తుప్పుడు పడుతుంది. మనం ఎట్లా మాట్లాడుకున్నాం. మీరు కనుక తెలుగు ఎక్స్పెరిమెంట్ నుంచి చూసేది ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే చాలా వీడియోస్ రావాలంటే కామెంట్స్ చాలా ఉండాలి. ఇప్పుడైతే వీడియోస్ ఆపేయకుండా కొంచెం బాయ్. అమ్ములు వెళ్ళిపోతుందంట. సో మన తీసుకుందా సో వచ్చేసి ఇప్పుడైతే ఎంఎస్ ధోని ఎక్కడ, విరాట్ కోహ్లీ ఎక్కడ, మీరే చెప్పండి. సో ఎంఎస్ ధోని ముందు చెప్పులు చూడలు ఒకసారి. ఎంఎస్ ధోని ముందు విరాట్ కోహ్లీ ఎందరో మీరే చూసుకోండి. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఇండియాకు ఐపీఎల్ ఆర్సీబీకి ఎన్ని ట్రాఫీస్ ఇచ్చిండు? 0 ట్రాఫీస్. 0 ట్రాఫీస్. మళ్ళీ ఆర్సీబీకి 0 ట్రాఫీస్. ఓకే, ఇండియాకు అది కూడా ఒక్కటే ఒక కప్పు. టెస్ట్ క్రికెట్ ఒక్కటే ఒక కప్పు. విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్గా గొప్పోడే, అర్థమైందా? బ్యాట్స్మెన్గా గొప్పోడే. నేను బ్యాట్స్మెన్గా అంటలేదు, క్యాప్టెన్సీలో అంటాను. సో ఎంఎస్ ధోని చూడు, ఆల్ ట్రాఫీస్ ఎంఎస్ ధోనికి.
ఐసీసీ ఆల్ ట్రోఫీస్ కూడా మొన్న వచ్చింది. ఆ సందర్భంగా మేము పార్టీ చేసుకున్నాం అనుకున్నాం, కానీ అప్పుడు ఎటోలాటు ఊరికి వెళ్ళిపోయిళ్ళు. సో ఇలా పార్టీ చేద్దాం అనుకున్నాం. అసలు ఎంఎస్ ధోని బర్త్డే కాబట్టి పార్టీ చేసుకుందాం అనుకున్నాం. కానీ కొందరు వచ్చేసి బిస్కెట్ అయితే ఇస్తారు. అది ఎవరంటే మన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. సో అది షెట్ ఎక్కుతూ పుట్టెక్కుతూ విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఆడ విరాట్ కోహ్లీ అంటున్నామని బాధపడుతుంది. విరాట్ కోహ్లీని తిడుతున్నామని. విరాట్ కోహ్లీ అయితే తిడతలేము మేము కూడా విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తున్నాం. చేస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆర్సీబీ డీసీకి అయినా అనుకో మేము అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మేము అన్ని టీంలు సపోర్ట్ చేస్తాం ఆల్మోస్ట్. సరే మా టీం తోటి గని చూపెట్టరా పాపం గని చూపెట్టరా వాడు బాధపడతారు వాళ్ళ టీం అంటే. మీరు అఖిల్ మీద మీరు చాలా కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు దొరికింది ఆర్సీబీలో ఎంతమంది ఉంటారు? 9 మంది. వెరీ గుడ్. ప్లేయింగ్ 11 9 మందా? సరే ప్లేయింగ్ 11 9 మంది అట. ఆడేది 11 మంది 9 మంది అట. 9 మంది ఉంటారు. సరే అది వదిలిపెట్టు. మీ క్యాప్టెన్ ఎవరు రా? ఈసారి కప్పు కొట్టలేదా మీరు? మీ క్యాప్టెన్ ఎవరు? ధోని. మావాడు సిఎస్కోడు వాళ్ళకి పోయి చెప్పండి ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉండేవి కామెంట్లో ఎట్లా వేసుకుంటారు అంటే దెబ్బకాడు ఎటున్నారో మొదలుపెట్టి హన్మకొండ పోవాలి. హన్మకొండ అంటాను. వాడు దెబ్బకు ఈ రాష్ట్రంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంత ఉన్నారో తెలుగు ఆంధ్ర వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కామెంట్లలో అంతా వేసుకోవాలి. వాడి దెబ్బకు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వాడు బెంగళూరుకు పోయాలి. విరాట్ కోహ్లీ అంటారు మొదలాడాలి. విరాట్ కోహ్లీ యారు సార్ క్యాప్టెన్సీ మీరే చెప్పు ఫ్రెండ్స్. క్రికెట్ విషయం వాళ్ళు ఎవరైనా ఉంటే మన పార్టీ అంటే నేను ఒక 11 మెంబర్స్ చేయించాం అనుకో అంటే 30 మెంబర్స్ చెప్పుర్రి మీరే. 30 మెంబర్స్ చెప్పుర్రి మీరే. మీరు కామెంట్స్లలో వాడిని ఎట్లా తిట్టాలి? ఆర్సీబీ ఫ్యాన్ చిత్తగీతలు అది కొట్టుకుంటుంది. 5 పేర్లు జస్ట్ 5 2 పేర్లు చాలు. 2 పేర్లు చెప్పు. బెంగళూరు 2 ప్లేయర్లు ఏం చెప్పమ్మా కొంచెం బ్యాక్ అందరం ఒప్పడతాం. 2 పేర్లు చెప్పమ్మా చెప్పు. రోహిత్ శర్మ ఆర్సీబీలోకి ఎట్లా వచ్చింది రా? ఫ్యాన్స్ వల్లనే ఆర్సీబీకి వచ్చి చెడ్డ పేరు అయితే వస్తా అని. ధోని ఏమో సిఎస్కే, రోహిత్ శర్మ ఏమో ఎంఐ. వీళ్ళిద్దరు ఏంద్రా ఆర్సీబీలోకి వచ్చుడు. ఫ్యాన్స్ వల్లనే మీ ఆర్సీబీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు అన్న ఎల్లుండి. పప్పు నువ్వు ఎన్ని రోజులు ఉంటావురా? నేను ఫ్రెండ్స్. సో పప్పు వాడైతే డల్లు కూడా ఎందుకంటే వాడు హాస్టల్